సో ఏ బ్లాక్ బి బ్లాక్లో పేపర్లో నోటిఫికేషన్ ఇచ్చారు. తర్వాత మీరు ప్లకార్డులు మీ పిల్లలు మీ ఇంటి పక్కన వాళ్ళందరూ కూడా పట్టుకొని నిరసన తెలియజేస్తున్నారు. ఏంటి మీకున్న సమస్య ఏంటి? ఎందుకు మరి ప్లకార్డులు పట్టుకోవాల్సి వచ్చింది? ఏం చెప్పాలనుకుంటారు సీఎం రేవంత్ రెడ్డికి? సీఎం గారికి మేమేం చెప్పాలనుకుంటున్నామంటే, మీకు ఎక్కడెక్కడో ఎన్నో స్థలాలు ఉన్నాయండి, అక్కడ నిర్మించుకోండి. గవర్నమెంట్ స్థలాలు చాలా ఖాళీగా ఉన్నాయి, అక్కడ నిర్మించుకోండి. మీరు స్టాచ్యూనే కట్టుకుంటారో లేదా మీరే వచ్చి నిలబడతారో అది మీ ఇష్టం. అంతేగాని మమ్మల్ని ఖాళీ చేసేసి మా ఇళ్ళు కూలగొట్టి మేము పైసా కష్టపడి నిర్మించుకున్న సౌధం ఇది. 450 ఇళ్ళు ఉన్నాయి ఇక్కడ. మేమందరం కూడా ఒక యూనిటీగా ఉంటాం. అలాంటిది మా మీదకి వచ్చి దాడి చేసి మమ్మల్ని కూల్ చేసేసేసి ఇక్కడ గాంధీ స్టాచ్యూ కడతామంటే ఎంతవరకు సబబు? అది రాంగ్ అండి. మేము దేనికని మీ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు కావాలి, మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు మంచి జరుగుతుందని కదా మేమందరం కూడా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నది. మీరే అలా కాళ్ళదన్నేస్తే ఎలాగండి? అంటే మీ ప్రభుత్వం వచ్చిందని చెప్పేసి మమ్మల్ని తోసేస్తారా ప్రజల్ని? నష్టపరిహారం ఇస్తామని కూడా అంటున్నారు. నష్టపరిహారం మాకు వద్దండి, మా ఇల్లు మాకుంటే చాలు. మేము ఎక్కువగా ఆశించట్లేదు, మా ఇల్లు చాలు. మేము అలాగే తృప్తిగా ఈ జీవనం సాగించేస్తాం చాలు. మేము పెద్దవాళ్ళం అయిపోయాము. పిల్లలు స్కూళ్ళు కాలేజీలు పిల్లలు ఎంత ఇదిలో ఉన్నప్పుడు నువ్వు ఇలా బాంబు పేల్చి నువ్వు ఇలా నోటిఫికేషన్ ఇస్తాము, పేపర్లో నోటిఫికేషన్ ఇస్తామంటే అది ఎంతవరకు కరెక్ట్ అండి? అసలు మాకెందుకండి? ఖాళీ స్థలాలు ఉన్నాయి, అక్కడ పెట్టుకోండి. గాంధీ గారు ఏం చెప్పారు? హింస చేసి వాళ్ళని ఇచ్చేసి నాకు స్టాచ్యూ కట్టమని చెప్పారా? లేదే. అందరినీ ప్రజల్ని మంచిగా ఉండాలి, ప్రజా పాలన ఎలా ఉండాలి? సస్యశ్యామలంగా ఉండాలి, అలా ఉండాలి. కానీ మీరు ప్రజల్ని హింసించేసేసి ప్రజల పాలనలో ఎవరో అదేంటి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా ఆయన ఎవరో అంబేద్కర్ విగ్రహం కట్టారు, మేము కూడా గాంధీ విగ్రహం కట్టి మేము నిరూపించుకోవాలనుకుంటున్నారా? ఎందుకండి విగ్రహాలు? ఏం చేయాలి? పేదవాళ్ళు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళకి సహాయం చేయండి. పేద విద్యార్థులు ఉన్నారు, ఓల్డ్ ఏజ్ పీపుల్స్ ఎంతమంది అనాథలై ఉన్నారు, వాళ్ళకి ఏదైనా చేయండి. మీ 500 కోట్లు తీసుకొచ్చి ఎన్నో మంచి పనులు చేయొచ్చు. ఈ స్టాచ్యూ కట్టి ఏంటండి మీకు? అంటే మీ పేరు నిలబడాలి, ఫలానా ప్రభుత్వంలో ఈ గాంధీ స్టాచ్యూ కట్టారు అని అనిపించుకోవడానిక? ఏం చేస్తారండి ప్రజలు? అవసరం ఉందంటారా ఇప్పుడు? అవసరమా? అవసరం లేదండి. నీకు అవసరం ఉందంటే నువ్వు వేరే చోట కట్టించుకో, మాకు అవసరం లేదు. నీ ఇంటి దగ్గర పెట్టుకో పెద్ద స్టాచ్యూ, దాని పక్కన రోజు పూజలు చేయి. మేము కూడా పూజలు చేస్తాం, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. చేస్తామండి. గాంధీ అంటే ఎవరికి అభిమానం లేదు? మనకి ఈ రోజు స్వాతంత్రం వచ్చిందంటే గాంధీ గారి చలవే. మనం ఆయన చలవతోనే మనం బతుకుతున్నాము. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు వచ్చి మా ప్రభుత్వం చాలా మేం చేస్తున్నాం ఏంటండి చేసేది? ప్రజలు హింసించి చేసేది ఒక ప్రభుత్వమా? అది కాదు. ఈ మూసి పక్కన ఎంత ప్రక్షాళన చేసుకోండి, మూసి ఎంత వాసన వస్తుందో ఆ వాసనలో కూడా మేము నిలబడి జీవనం సాగిస్తున్నామంటే ఎందుకు చేస్తున్నాం? మాకు వేరే సోర్స్ లేదు. ఏదైనా చేసే సహాయం ఏదైనా ఉందంటే మూసి చెయ్యండి, మూసిని క్లీన్ చెయ్యండి. ఎంత వాసన, దోమలు దానివల్ల. అంటే అందుకే అంటున్నాను, మూసి సుందరీకరణ పేరు మీద ప్రక్షాళన చేస్తానంటున్నాడు కదా. ప్రక్షాళన మూసి వరకు చేయండి. ఇక్కడే గాంధీ విగ్రహం కట్టాలని ఏముంది? బోల్డ్ ప్లేస్ ఉంది, మూసి పక్కన బోల్డ్ ప్లేస్ ఉంది, అక్కడ చేసుకోమనండి. వేరే చోటు ఉంది. మీ ల్యాండ్ 6.5 ఎకరాల్లో ఉంది, దీనికి అన్ని పర్మిషన్స్ ఉన్నాయమ్మా? అన్ని పర్మిషన్స్ ఉన్నాయండి, పక్కా పర్మిషన్స్. బఫర్ జోన్ లో కానీ FTL లో కానీ ఉందా? లేదు, బఫర్ జోన్ లేదు. మేమంతా కూడా పకడ్బందీగా ఉన్నాయి మా ప్లాన్స్ కానీ డాక్యుమెంట్స్. మేము 15 ఏళ్ళ నుంచి ఉంటున్నాం ఇక్కడే. అప్పుడు లేని వాళ్ళు ఇప్పుడు ఈ అంశాన్ని లేవనెత్తని ఎలా చూడొచ్చు అంటారు? మరి అప్పుడు కూడా పాలకులు ఉన్నారు, ఇప్పుడు కూడా ప్రభుత్వాలు మారినాయి. అక్కడ ప్రభుత్వాలు అంతా బాగానే ఉన్నారు. చెప్తున్నాను కదా, ఒక్కొక్క ప్రభుత్వంలో ఒకటేదో ఘనకార్యం చేయాలి, నిలబెట్టుకోవాలి అంతే. అది మంచా చెడా ఉపయోగమా కాదా అనేది ప్రభుత్వానికి అవసరం లేదు, అంతే. మనం చెయ్యాలి అంతే. ఇప్పుడు 450 కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పుడు మీ ప్రభుత్వం మీ గోడు వినిపించుకోలేదు అనుకోండి, ఏంటి మీ భవిష్యత్ కార్యాచరణ? మా మీద నుంచి వెళ్ళమనండి, మేమందరం కూడా ప్రాణాలు తెగించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మీ బాధని ఇలా ఉంది అని చెప్పేసి రోడ్డు మీద మీకు నిరసన తెలియజేస్తున్నారు. మీకు ఎవరైనా వేరే వాళ్ళు మీకు మద్దతుగా ఉంటామని చెప్పి ఏమైనా పార్టీ వాళ్ళకి ఇట్లా వచ్చి మాట్లాడారా? లేకపోతే ఎవరైనా కావాలని మీకు వెనక పార్టీ వాళ్ళు ఉండి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ బీజేపీ పార్టీ వాళ్ళు కానీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనుల్ని చూసి ఓరవలేక మీతో మాట్లాడిస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయా? మాకు ఏ ప్రభుత్వం రాలేదండి, మాకు ఎవరు అండా దండ ఎవ్వరూ లేరు. మేము ఏకాకులం, మేమందరం కూడా అది పెద్ద ఫ్యామిలీ, 450 కుటుంబాల ఫ్యామిలీ. మేమందరం కూడా మాకు మేమే చర్చించుకుంటున్నామే తప్ప మాకు ఎవ్వరు కూడా సపోర్ట్ లేదు.
స్వచ్ఛందంగా మీరు మాట్లాడుతురా లేకుంటే వేరే వాళ్ళు ఎవరైనా మాట్లాడిస్తురా? ఎవరు మాట్లాడించట్లేదండి, మేమే మాట్లాడుతున్నాము. మా ఇల్లు కోసం ఎవరో వచ్చి మాట్లాడించాల్సిన అవసరం ఏంటండి? కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓరవలేక అంటుర్రని అంటున్నారు. అదే మాకేం ఓర్వలేక కాదు, వాళ్ళని చూసి వీళ్ళు వాత పెట్టుకుంటున్నారు. దేనికి? వాళ్ళు కట్టారు, వాళ్ళ ప్రభుత్వంలో ఒక స్టాచ్యూ మేము కూడా కట్టి ఇచ్చేసుకుందామనే తప్ప మాకు ఎవ్వరు సపోర్టు లేదండి. మా ఇంటి కోసం మేము వాళ్ళ ప్రభుత్వంలో ఏదైనా ఇండ్లు కూల్చేయడాలు అట్లాంటిది ఏమైనా చేసిరా బీఆర్ఎస్ పరిపాలనలో? అదేం లేదండి. ఈ ప్రభుత్వమే వచ్చిన దగ్గర నుంచి హైడ్రా పేరుతో అన్ని కూల్చి పారేస్తున్నారు. హైడ్రా అంటున్నారు, బఫర్ జోన్ అంటున్నారు, FTL అంటున్నారు, అంతే తప్ప ఏమీ లేదు. అంటే ఈ వార్త వచ్చిన తర్వాత మీ చుట్టుపక్కల ఉన్న అమ్మలక్కలు కావచ్చు, పెద్దమ్మలు ఎవరైనా ఉన్నప్పుడు ఎలా ఏమనుకుంటున్నారు, ఏం చర్చించుకుంటున్నారు? ఏం చర్చించుకుంటున్నారు? అయ్యో ఇదేంటి మన పేరు వచ్చింది, మన మధు పార్క్ పేరు వచ్చింది, ఏం చెయ్యాలి మనము, ఏంటి మనకి నిధి ఇది ఒక్కటే కదా, మాకు ఇది ఒకటే కదా సోర్సు, మేము ఎక్కడికి వెళ్తాము అని అందరం కూడా బాధపడుతున్నాం. నిద్ర లేదు, 10-15 రోజుల నుంచి నిద్రలు లేవు, తిండి మనశ్శాంతి లేదు.